హాయ్ అండి. సండే అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది నాన్ వెజ్ కదా. మేము కూడా ఫిష్ తెచ్చుకుందామని చెప్పి ప్రగతి నగర్ అయితే వెళ్ళాము. అయితే ఇక్కడ ఏమేం రకాలు ఉన్నాయో అన్నీ చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్కెట్ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ చెరువు రోడ్డు ఉంటుంది కదా, దానికి ఇలా సైడ్ ఉంటుంది. మనకి ఇక్కడ దొరకని ఫిష్ అంటూ ఏది ఉండదు. ఇక్కడ అన్నీ అయితే చేపలు, రొయ్యలు ఇవన్నీ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తే మనకి నాటుకోడి ఇవన్నీ కూడా దొరుకుతాయి. ముందుగా అయితే ఒక పక్కన కౌంటర్లో ఇక్కడ అన్ని డ్రై ఫిష్ అవన్నీ ఉన్నాయి. అంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎండు మెత్తళ్ళు చాలా ఉన్నాయి. ఇవన్నిటి పేర్లు నాకు తెలియదు కానీ చాలా రకాలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. సేమ్ అన్నీ మా గోదావరి సైడ్లో ఎలా దొరుకుతాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే మా గోదావరి సైడ్ ఏంటంటే లైవ్ ఫిష్లు అవి దొరుకుతాయి. ఇక్కడైతే లైవ్ ఫిష్ లేదన్నారు. పైగా మేము వచ్చింది సండే కాబట్టి అసలు దొరకడం కష్టమని చెప్పారు. ఒక పక్క అయితే మనకి లైవ్ పీతలు అయితే దొరుకుతున్నాయి. మరి మీలో ఎంతమందికి పీతలు అంటే ఇష్టం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పక్క అంతా అయితే మనకి రొయ్యల సెక్షన్ అంతా ఉంది. ఇక్కడైతే ఆక్టోపస్ కూడా ఉన్నాయి. నేను 2 years బ్యాక్ అయితే వైజాగ్ గాజువాక ఫిష్ మార్కెట్లో చూశాను. అదే ఫస్ట్ టైం చూడటం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. వీటిని చూడటానికి ఇలా ఉన్నాయి. ఎలా వండుతారో నాకు తెలియదు కానీ ఎలా వండటం పక్కన పెడితే ఎలా తింటారో కూడా నాకు తెలియదు. వాటిని అయితే తెలుగులో కోమటి సంచులు అంటారంట. అక్కడ ఒక పక్కన వాళ్ళ డాడీని ఒక బాబు అయితే ఇవి చైనా వాళ్ళు తినేవి కదా అని అడుగుతున్నాడు. అవి చూస్తే మనకు కూడా అలానే అనిపిస్తుంది కదా. ఇక్కడైతే మెత్తళ్ళన్నీ క్లీన్ చేసేసి ఉంచారు. అలాగే కానగడతలు, ఇంకా వంజరం చేపలు, చాలా చెరువు చేపలు, సందువ, బొచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరికీ తెలిసిందే కదా, చెరువు చేపలు అయితే పులుసుకు బాగుంటుంది. అలాగే సముద్రం చేప అయితే ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమేమి రకాల చేపలు ఉన్నాయో మీరే చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.